ఈరోజు ఎంతోమంది రక్షించబడ్డాం, కానీ ఎంతోమంది ఇంకా భయంలోనే జీవిస్తున్నాం. ఎంతోమంది రక్షించబడున్నాం, క్రీస్తు కొరకు జీవిస్తామంటూ రేపుడు గురించిన భయంతో బ్రతుకుతూ ఉన్నాం. లోకంలో జరుగుతున్న కార్యాల మార్పులను చూసి భయపడుతూ ఉన్నాం. మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్లో మార్పులను చూసి భయపడుతూ ఉన్నాం. ఏదైనా ఉద్యోగంలో జరుగుతున్న కార్యాలను బట్టి భయపడుతూ ఉన్నాం. డు నాట్ ఫియర్, భయపడద్దు. నువ్వు సమస్యల వైపు చూస్తూ ఉన్నంత వరకు నీకు భయమే కలుగుతుంది. దేవుని వాక్యంలో కూడా స్పష్టంగా తెలియజేయబడుతుంది, యేసు వైపు చూస్తే నీకు సమాధానం నిశ్చయం కలుగుతుంది. కానీ నువ్వు ఎట్టు చూసినా కూడా కంగారు పాటే. బైబిల్లో చూస్తాం కదా, ఆ తుఫాను మధ్యలో ఆల్రెడీ శిష్యులు తుఫాన్లో ఉన్నారంట. యేసు ప్రభు ఏకాంతంగా కొండపైకి వెళ్ళాడంట ప్రార్థన చేసుకుంటానికి. శిష్యులేమో ఆ ఓడలో కూర్చొని పడుకున్నారంట. అట్లే అది కొట్టుకుంటా సముద్రం మధ్యలో గెలిపిందంట. తుఫాన్ లేచిందంట. 4 జాము ఇంచుమించు అనుకుంటాడు. నిద్రలో ఉన్నవాడికి సడన్గా ప్రపంచం అంతమవుతుందిరా అంటే ఎట్లా ఉంటుంది చెప్పు. ప్రశాంతంగా పడుకున్నారంట. ఆ వాడ సముద్రం మధ్యలోకి వెళ్ళిందంట, ఆ గలీలి మధ్యలోకి. అక్కడ తుఫానికి ఇలా వెళ్ళిపోతా ఉంటే యేసుప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాం వెళ్ళాడు. కానీ వారు తుఫాన్లో ఉంటాం చూసి వారి మధ్యలోకి నడుచుకుని వచ్చాడంట. ఇదే ఈరోజు సమస్య. ఈరోజు దేవుడు నిన్ను తప్పిస్తానికి వచ్చినా కూడా దేవుడే దెయ్యము. అవునుగా, ఎందుకంటే ఆ శిష్యులు చెప్పింది ఏంటి? యేసుప్రభు నడుచుకుని వస్తే యేసుప్రభుని చూసి ఏమన్నారు వాళ్ళు? తెలీదా? భూతం అన్నారంట. ఒరే భూతం రా బాబు, భూతం. ట్రెడిషన్ ప్రకారం మామూలుగా గలీలి సముద్రంలో నైట్ ఫిషింగ్కి వెళ్ళరంట. ఎందుకంటే అక్కడ ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, రాత్రులు చచ్చిన వారు, ఆ సముద్రంలో చచ్చిన వారు వాళ్ళ ఆత్మలు తిరుగుతాయి అనే భయం ఉందంట. అందుకని ఎవరు వెళ్ళరంట. కానీ ఇప్పుడు ఈ సేయింగ్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు చెప్పిన డైలాగు. ఈ సేయింగ్ బట్టి వారు ఆ సముద్రంలో ఆ రాత్రి ఆ తుఫాన్ మధ్యలో తక్కువ ఒక మనిషి నీరు పైన కనబడినంటే ఏమనిపించింది వీళ్ళకి? భూతమో. కానీ యేసుప్రభు వార్త ఏం చెప్పాడు చెప్పు? మొదటి మాట ఏం చెప్పాడు చెప్పు? భయపడద్దు, ఫియర్ నాట్, భయపడద్దు. అది ఎట్లా ప్రభువా? ఈ తుఫాన్ మధ్యలో, ఈ అలల మధ్యలో, ఇంత దెబ్బలో భూతంలాగా ఒక మనిషి కనబడతా ఉంటే భయపడద్దు అంటే ఎట్లా అవుతుంది? దేవుడు చెప్పేది అట్లే ఉంటుంది. అక్కడే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, అక్కడే నువ్వు బలాన్ని తెచ్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఏ పోరాటంలో వెళ్తున్నావో, ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో, ఏ ఛాలెంజెస్లో వెళ్తున్నావో, ఏం నీ జీవితంలో అవుతుంది అనుకుంటూ ఆలోచనలో సతమతమైపోతున్నావేమో, ఆలోచనలో తుఫాన్ లాంటి పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు భయపడద్దు. డు నాట్ ఫియర్. యేసు వైపు చూడు. నేను అంటాను, ఇట్స్ బెటర్ టు బీ లైక్ పీటర్ దాన్ టు బీ ద రెస్ట్ ఆఫ్ ద డిసైపుల్స్. నీవైతే ఏమంటాడు? నువ్వు నీవైతే నువ్వు మాట చెప్పు, నేను వస్తా. దట్ ఈస్ బెటర్. రాడికల్ ఫెయిత్ అంటాం అదే. అంటే ఆయన ఏంటి, అందరు భూతం అనుకుంటా ఉంటే ఆ మధ్యలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వైతే నువ్వు మాట సెలవి, నేను వస్తా. అంటే ఆయన ధైర్యం ఎంత చూపిస్తున్నాడు? సపోజ్ అది దేవుడు కాదు, దెయ్యం అనుకో. అంటే ఆయన ఏమంటున్నాడు? రా అన్న మాట వస్తే చాలు, నేను కాలు తెస్తా. యు సీ, హియర్ ఇస్ ద మిస్టరీ. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు జీవితంలో నీకు దేవుడా దెయ్యమా అర్థం కాదు. కొన్నిసార్లు జీవితంలో దవా ఇది చేయమంటా వద్దా అని అర్థం కాదు. కానీ ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినప్పుడు, పేతురు నా యేసయ్య మాట ఇస్తే నేను దిగుతానికి రెడీ. కానీ అక్కడ యేసయ్య తెలియట్లే. నీవైతే మాట ఇవ్వి అని విశ్వాసం ఒకటే. ఎందుకంటే అప్పటికే దెయ్యాలు పోతాం చూశాడు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాం చూశాడు. ఆయన విశ్వాసం ఏంటి తెలుసా? ఒకవేళ దెయ్యము రమ్మన్నా కూడా నా యేసయ్యాన్ని నమ్మాను చూడు, ఆయన ఊరుకోడు. నా యేసయ్యాన్ని నమ్మి నేను చేస్తానని చూడు, దెయ్యం నన్ను మోసపరుస్తాను చూసినా కూడా నా యేసు వచ్చి నన్ను పట్టుకుంటాడు. అది ఆయన విశ్వాసం. నీవైతే, దట్ ఇస్ వై వి సే దట్ రాడికల్ ఫెయిత్. ఈరోజు ఎంతమందికి రాడికల్ ఫెయిత్ ఉంది? దేవుడి మాటకి నేను తెగిస్తాను, ఏమవుతావు అని చూద్దాం, ఏం జరుగుతా జరగని చూద్దాం, ఏం ఇబ్బంది కలుగుతా కలగని చూద్దాం, ఏ పోరాటం వస్తారా అని చూద్దాం.
ఐఎమ్ రెడీ చెప్పగలరా? దట్ ఈస్ వేర్. అందుకని పేతురు అన్నిటిలో ఫస్ట్ దిగుతాడు. ఎందుకు దిగుతాడు అంటే ఆయనకున్న ఆసక్తి. సువార్తలు చదివినప్పుడు ఏంద్ర కంగారు పార్టీలాగా ఉన్నాడు రా అంటారు. కానీ హృదయాన్ని చూస్తే మిగతా వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. నీవైతే ఎవరు తెగించలే. అబ్బా మేము ఇక్కడ కూర్చుంటాం బా, నువ్వా సర్లే రా, కాదా లేకపోతే పో, నాకు మాత్రం భయం ఉంది, నేను మాత్రం భయపడతా. కానీ పేతురు మాత్రం నీవైతే ఐ విల్ కమ్. కాలు పెట్టాడా లేదా? పెట్టాడు. నీటి మీద నడిచాడా లేదా? నడిచాడు. మళ్ళీ ఎందుకు ములిగాడు? ఇంటికి వెళ్ళి జాగ్రత్త చదవండి, నేను చెప్తాను ఇప్పుడు. అలల్ని కెరటాలని చూశాడంట. వాటిని చూసి భయపడిన వెంటనే ములుగుతాం సాగాడంట. ఆ ములగ సాగాడంట. హీ వాజ్ గోయింగ్ ఇన్సైడ్. కానీ ఆ పరిస్థితుల్లో కూడా పేతురు దాని నుంచి ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నవారైతే యేసు వైపు చూస్తూ కేక వేయాలి. నీవైతే నన్ను రక్షించు కాదు, నువ్వే నాకు తెలుసు, నన్ను రక్షించు. ఎందుకంటే ఇప్పుడు నడిచాను నేను, ఈ నడుస్తామే అసాధ్యము, అది నీవు కాబట్టే. ఈరోజు ఇప్పుడు ములిగానంటే అది నీ వలన కాదు, నేను పక్కకు చూస్తాను బట్టి. నన్ను రక్షించు, నన్ను రక్షించు. మనం చూస్తున్నాం వెంటనే యేసు ప్రభు తన చెయ్యి ఇచ్చి పైకి లేపుతాం. యు సీ, వెన్ యూ ట్రస్ట్ గాడ్, హీ ఈజ్ నెవర్ గోనా లీవ్ యూ ఇన్సైడ్ ద ఓషన్. నిన్ను అపవాది చేతుల్లోకి దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను ములగనోడు దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఎంతమందిని దేవుడు పైకి లేపాలని అడుగుతున్నారు? యేసయ్యా నన్ను పైకి లేపవా అని ఒకసారి కేకే చూద్దాం. చూసి దేవుని వాక్యం చూసినప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండు. స్టే ఫెయిత్ఫుల్ టిల్ ది ఎండ్. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ ద కీ. నీ జీవితంలో నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నంత వరకు, నీ నమ్మకత్వం ఎప్పుడు రుజువు చూపించాలండి. నోబడీ కెన్ సే ఐ ఆమ్ ఫెయిత్ఫుల్ సిట్టింగ్ ఇన్ 4 walls. ఒక భార్య ఉదాహరణకి నమ్మకస్తురాలా అనేది 4 గోడల మధ్య ఏ శోధన లేకుండా నమ్మకస్తురాలా అని చూపించచ్చా? ఒక భర్త 4 గోడల మధ్య కూర్చొని నేను నమ్మకస్తున్నా చెప్పుకోవచ్చా? ఈరోజు చాలామంది విశ్వాసులే లోకము ఏది ఎదుర్కోరు, 4 గోడల మధ్య కూర్చొని ఉంటారు. ఏ శోధన లేదు వాళ్ళకి. బోవ పెడతా, బోవ తింటాం, తిని పడుకుంటాం. నేను ఎంత భక్తిమంతున్నో, మీరందరూ పాపులరా అని మాట్లాడతారు అవసరమైతే. లోకంలోకి వెళ్ళి పోరాడు చూడు. బట్ దెన్ ఆ పోరాటాల మధ్యలో, ఇన్ స్పైట్ ఆఫ్ టెంప్టేషన్స్, ఈ మానవులుగా మనం బ్రతికినంత వరకు శోధనలు అందరికీ కలుగుతాయి. శోధన లేనివాడు లేడు, కానీ శోధనలు జయించిన వాడు ధన్యుడు. ఈరోజు టాప్ క్రిస్టియన్స్ ఎట్లా అయిపోయారంటే, అంటే మేము కాబట్టి అంటే పరిచయలు లాంటి వారు. అందరు పరిచయలు తప్పు కాదు, కానీ పరిచయుడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్లాసులు పెట్టుకున్నారు చూడు. అలాంటి మేము ఎంత గొప్ప వాళ్ళమో, మేము అబ్రహాము సంతానమో యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాడు. నేనంటాను, అబ్రహాముతో నిబంధన చేసిన వాడి దగ్గరికి వచ్చి నేనెంత గొప్పను అని చెప్పుకుంటున్నావు. అబ్రహాంని గొప్ప చేసిన వాడి దగ్గరికి వచ్చి నేనెంత గొప్ప ఉన్నావు అని చెప్పుకుంటున్నావు. ఇంకా ఏమన్నారు చెప్పు? ఆడికని ఎర్రోడు ఎవడన్నా ఉంటాడా? ఈరోజు చాలామంది కూడా పోరాటంలో, జీవితంలో ఎన్నో శోధనల మధ్యలో దాటుకుని పోతున్న వాటిని చూసి మీరందరూ పాపులరా, మేము కాబట్టి గొప్ప, మేము కాబట్టి నీతిమంతులు, మేము కాబట్టి పరిశుద్ధులు, నువ్వు ఇది తప్పు, నువ్వు ఇది తప్పు, నువ్వు ఇది తప్పు, నువ్వు ఇది తప్పు. ఊరంతా చేతులు చూపేద్దు. మొదట నిన్ను నువ్వు చూసుకో. ఎట్లా చూసుకుంటావు? దేవుని వాక్యం అర్థం లాంటిదంట. చదువు, నీ స్థితి ఏదో అర్థమవుతుంది. దేవుని వాక్యం నీటి లాంటిదంట. మనం కడుక్కునేదంట. కడుక్కో, పరిశుద్ధపరచుకో, దేవునికి అంగీకారంగా మార్చబడు, దేవునికి ఇష్టంగా జీవించు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, మనం నమ్మకత్వంగా ఉంటాము అంటే, సింపుల్గా ప్రాక్టికల్ చెప్పంటే, యూ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇస్ యూ షోయింగ్ అప్ బిఫోర్ గాడ్ ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్. అర్థమైంది మాట? అది ఇంకా కొంచెం ప్రాక్టికల్ చెప్పాలంటే, నీకు ప్రార్థన చేస్తాను మూడు లేకపోయినా కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావు. చేస్తారా? మూడు లేదండి ప్రార్థన చేస్తానికి. ఈరోజు చాలామంది చెప్పేటేలాగైతే అదే, మూడు లేదంట. దేనికి మూడు? నీ శరీరానికి ఎప్పుడు మూడు ఉండదు. ప్రార్థన అంటే చాలామంది టర్న్ ఆఫ్. ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు చూడండి, ప్రార్థనలో కూడా ఫోన్ పట్టుకుంటారు, ఫోన్ పక్కన పెట్టారు, కళ్ళు మూసిపోతారు. ఏందది?
ఈరోజు ఎంతోమందికి ప్రార్థనాహీనులుగా ఉన్నారు. నువ్వు నమ్మకస్తుడు అంటే దేవునితో ప్రార్థించేవాడివి, దేవునితో మాట్లాడేవాడు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవారు. ఎంతమందికి అంటే ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నాను, ఎంతమందికి అనుదినము దేవునితో ఆరాధిస్తూ సమయం గడిపే అలవాటు ఉంది? ఎక్కడండి బయలు చదువుకోవడానికి టైం లేదు, 2 మాటలు ప్రార్థన చేస్తానికి టైం లేదు, ఎన్ని మించి ఆరాధిస్తానికి ఎక్కడ టైం ఉంటుంది అంటారా? వాట్ ఈస్ ప్రేయింగ్, వాట్ ఈస్ వర్షిప్? ఆరాధన అనేది ఎప్పుడు ఇట్స్ విత్ అడోరేషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు, బైబిల్ చెప్తుంది కదా, థ్యాంక్స్ గివింగ్, ఆయన చేసిన దానికి వందనాలు చెప్తూ, ఆయనకి స్తుతులు చెప్తూ. అదే సమయంలో అడోరేషన్ అన్న మాట చూస్తే తెలుగులో ఆ మాట గూగుల్ చేసి చూడండి, పూజ అన్న మాట వస్తుంది. ఏంటన్నమాట? పూజ అంటే ఏం చేస్తాం? ఆయన ఎంత గొప్పోడో, ఆయన ఎంత గొప్పోడో ఈరోజు చాలామందికి తెలియదు ఆయన ఎంత గొప్పోడో. అందుకని బైబిల్ చదువు, బైబిల్లో ఉంది. బైబిల్లో ప్రతి భక్తుడు ఆయన పూజిస్తాం చూస్తాం. అడోరేషన్. ఆయన ఎవరు నువ్వు చెప్తున్నావు? ఆయన సర్వశక్తిమంతుడు. ఇంకోటి చెప్పు దేవుని గురించి, ఆయన ఎలియాన్ సర్వాధికారి. ఇంకోటి చెప్పు దేవుని గురించి, ఆయన గొప్ప దేవుడు. ఇంకోటి చెప్పు దేవుని గురించి, మహోన్నతుడు. ఇంకోటి చెప్పు, అద్భుతములు జరిగించువాడు, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి. నీ దేవుని గురించి ఆలోచిస్తాను చూసా. ఆలోచించినప్పుడు నీ మైండ్లో చింత ఉందా? ఆయన ఎవరో చెప్తున్నావు, ఆయన 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 అని చెప్తానులో నీ చింతలు తక్కువైపోతాయి. టెస్టిఫై హిమ్, గ్లోరిఫై హిమ్, ఎగ్జాల్ట్ హిమ్. దే విల్ నాట్ బి ఎ లిమిట్. దేవుని బిడ్డ ఇలాగ ఉంటాడని రుజువు చూపి నీ లైఫ్లో చూపించగలుగుతున్నావా? దేవుని బిడ్డ ఇలాగ ఉంటాడు. దిస్ ఇస్ హౌ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ బి. ఇది ఒక దేవుని బిడ్డ జీవితం అంటే, ఇది ఒక దేవుడి బిడ్డ ఉండాల్సిన విలువ అంటే, ఇది ఒక దేవుని బిడ్డ చేతి పనిలో ఆశీర్వాదం అంటే. నీ జీవితంలో ఒక సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? దాని కొరకు బ్రతుకు, దాని కొరకు అడుగు, దేవుని దీవించమని, దాని కొరకు ప్రార్థన చేయి, దాని కొరకు చెప్పు, దేవా ఈ పోరాటం అందు ప్రభా, నీ బిడ్డగా నేను బ్రతకాలి ప్రభా, నీ బిడ్డ అలాగా ఉంటాడు చూపించాలి ప్రభా, నీ బిడ్డ జీవితం ఇలా ఉంటుంది ఉండాలి ప్రభా, సహాయం చేయ, నీ నామం మహింపరచబడాలి ప్రభా, నీ చిత్తము జరగాలి ప్రభా. చూసి ఈరోజు ఎంతోమందికి ఎండ్యూరెన్స్ లేదు. అంతము వరకు సహించువాడు ధన్యుడు. ఒక లోకంలో కూడా ఉద్యోగం చేసేటప్పుడు ఎండ్యూరెన్స్ని బట్టి తన పొజిషన్ ఉంటుంది, తనకు వచ్చే జీతం ఉంటుంది. యు సీ, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు ఎండ్యూర్. సఫరింగ్ ఇస్ ఫర్ అ వైల్, టెంప్టేషన్ ఇస్ ఫర్ అ వైల్. జీవితంలో ఒకటి నేర్చుకోవాలండి, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఫర్ అ వైల్. అదే కాలం సమయం చూసి నేర్చుకోవాలి. ఎండాకాలం కొంతకాలమే, వర్షాకాలం కొంతకాలమే, ఏ కాలమైనా కొంతకాలమే. కాలాలు మారుతూనే ఉంటాయి. జీవితంలో కూడా అన్ని సమయాలు కూడా ఒకేలాగా ఉండవు, పరిస్థితులు మారుతూనే ఉంటుంది. ఈరోజు సంతోషం ఉంది, రేపు దుఃఖం ఉంటుంది. ఈరోజు నవ్వు ఉంది, రేపు ఏడుపు ఉంటుంది. పుట్టినోడు కూడా ఒకరోజు చావాల్సిందే. చూసి ప్రతిదానికి సమయం కలదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆ జ్ఞానంతో బ్రతకాలి. ఈరోజు నీకున్న ఏ పోరాటమైనా ఇట్స్ ఓన్లీ టెంపరీ. రిమెంబర్ దాట్. ఈరోజు నీ కలిగి ఉన్న ప్రతి, అదే అంటాం, ఎనీ న్యూస్ ఇస్ ఓన్లీ 24 hours అంటాం కదా. ఇట్స్ ఓన్లీ 24 hours. అది 10 సార్లు వేసాక ఎవరు చూడడం. ఇప్పుడు అంతెందుకు ఈ ప్రపంచంలో వార్తలు జరుగుతూ, కొంతమంది వెంటనే జరిగిన వార్తలు వెంటనే వస్తాయి. కొంతమంది చూడండి, వారం రోజుల ముందు వార్త వేస్తూనే ఉంటాడు, లైవ్ అని వేస్తూనే ఉంటాడు. అసలు ఆ ఛానల్ చూస్తావా? వేస్ట్ రైడ్, ఎప్పుడుదో వేస్తాడు రైడ్, పనికి పెట్టారు. ఎవడు ఫ్రెష్గా ఇస్తాడు నాకు న్యూస్. ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు జరుగుతుందని చెప్తే చాలు. వారం రోజుల ముందు, నెల రోజుల ముందు అక్కర్లే. ఈరోజు కూడా నీ జీవితంలో యూ హావ్ టు రిమెంబర్, డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు పుట్ యూ ఇన్ ద లూప్ హోల్ అండ్ మేక్ యూ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ ఫర్. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి దాంట్లో సహించుకో, భరించుకో, ఓర్చుకో. ఇది కొంతకాలమే, కానీ దేవుని రాక మాత్రం నిశ్చయం. నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యం మాత్రం నిశ్చయం. అది ఎవ్వరు ఆపలేరు. గళితీయులు రాసిన పత్రికలో 6:9 చూస్తే, లెట్ us not grow weary in doing good. మంచి చేస్తాంలో, మేలు చేస్తాంలో అలిసిపోవద్దు. మీ పక్కన వాళ్ళని చూసి అలిసిపోవద్దు అని చెప్పండి. దేవుడు అట్లా చూసినప్పుడు అండి, మనం మాత్రం దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తే ప్రేయర్ కెన్ డూ ఎనీథింగ్. నమ్ముతారా? ప్రార్థన ద్వారా ఏమైనా జరుగుతుందని నమ్ముతారా?
ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు నమ్ముతారా? కాబట్టి వెళ్ళి వాక్యం చదివి చూడండి, అది కూడా చదువుతాను ఏం లేదు. యు సీ ఐ యామ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లైన్డ్ లైఫ్. డిసిప్లైన్డ్ లైఫ్, క్రమశిక్షణ కలిగిన జీవితం. క్రమశిక్షణ నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు జరిగించే కార్యాలు గొప్పవే. ఇంకో మాటలు చెప్పాలంటే, నీలో క్రమశిక్షణ లేనిది దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేవు. స్ట్రైట్ ఫార్వర్డ్. వితౌట్ డిసిప్లిన్ యూ కెనాట్ కాన్క్వర్ వాట్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ యూ ఆర్ గివెన్ ఫర్ యూ ఆర్ అచీవ్ ఫర్ యూ. నీ కొరకు రాసి పెట్టింది అవ్వచ్చు, నీ కొరకు సిద్ధపరిచింది అవ్వచ్చు, నీ కొరకు ఏది దేవుడు చేసినా కూడా, నీ ముందు తలుపు తెలిసినా కూడా నీలో క్రమశిక్షణ లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. క్రమశిక్షణ కలిగి బ్రతుకు. క్రమశిక్షణ అన్నప్పుడు ఈరోజు శరీర క్రమశిక్షణ మాత్రమే మాట్లాడతలేదు. యూ నీడ్ ఫిజికల్ డిసిప్లైన్ మస్ట్, కానీ ఫస్ట్ స్పిరిచువల్ డిసిప్లైన్. స్పిరిచువల్ డిసిప్లైన్ లేని ఫిజికల్ డిసిప్లైన్ ఇస్ నో యూస్. ఐమ్ టెల్లింగ్ అగైన్, ఈరోజు సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉందంటే దే టాక్ అబౌట్ ఫిజికల్ డిసిప్లైన్, బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఫస్ట్ స్పిరిచువల్ డిసిప్లైన్. ఇఫ్ యూ కెన్ హ్యావ్ యువర్ స్పిరిచువల్ డిసిప్లైన్, దట్ స్పిరిచువల్ డిసిప్లైన్తో పాటు ఫిజికల్ డిసిప్లైన్, యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్. గ్రేట్ థింగ్స్. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి సాధించగలిగింది అధికం. కానీ ఒక మాట చెప్తున్నానండి, నో ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు నో పవర్. లిటిల్ ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు లిటిల్ పవర్, అండ్ మచ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ మచ్ పవర్. మీకు ఏ పవర్ ఉంది? సింపుల్. అసలు ప్రార్థనే లేదంటే శక్తే లేదు. బలహీనులు. కొంచెం ప్రార్థన చేశారు, కొంచెం శక్తి. అధిక ప్రార్థన, అధిక శక్తి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారికి యేసుప్రభు అంటాడు కదా, ఇటువంటి దెయ్యంలో పారదోలాలంటే ఉపవాస ప్రార్థన శక్తి ద్వారంగా మాత్రమే సాధ్యం. ఉపవాస ప్రార్థన శక్తి అంటాడు యేసుప్రభు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, you are so true, so sure that you are having a lot of problems in life, but how much are you praying? చాలా సమస్యలు ఉన్నాయంటున్నావు, ఎంత ప్రార్థన ఉంది? ప్రార్థన చేయకపోతానికి కారణం ఏంటి? ఈరోజు దేవుడు మరలా ఒకటే అంటున్నాడు, నువ్వు తగ్గించుకో. పుట్ డౌన్ యువర్ ప్రైడ్, పుట్ డౌన్ యువర్ ఈగో, పుట్ డౌన్ యువర్ సెల్ఫ్ డిపెండెన్సీ, స్టాప్ బీయింగ్ ఎ రెబల్. ప్రార్థన చేయి, చింతించద్దు. తగ్గించుకున్న ప్రతి ఒక్కరి దేవుడు హెచ్చిస్తాడండి. తగ్గించుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడండి. తగ్గించుకున్న ప్రతి ఒక్కరి దేవుడు ఆడుకుంటాడండి. ఆయన ముందు నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి. ఈరోజు చూడండి, చాలామంది ఇప్పుడు కొంచెంసేపు ప్రార్థన చేద్దాం ఉంటాయి, ఇప్పుడు అందరు మౌనంగా ఉంటారు. ఓ ఎంత అసహ్యంగా ఉంటుందో దేవుని సన్నిధిలో దేవుడిని చూస్తానికి. ఏం ప్రార్థన చేస్తున్నావు? నీకు నువ్వు జెన్యున్గా చెప్పుకో, ప్రార్థన చేస్తున్నాను, నీకు మౌనంగా ఉన్నా. నీ మైండ్లో ఏం జరుగుతుంది? ప్రార్థన ఉందా? తలంపులు ఉన్నాయా? ప్రార్థన ఉందా? ఆలోచనలో నెక్స్ట్ అపవాది ట్రాప్స్ అక్కడే కదా. ఎందుకంటే యుద్ధరంగం నీ మనసు కదా. ద బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ యువర్ మైండ్. అందుకని అంటాం, నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే యువర్ ఫోకస్ చేంజెస్. ఎవడన్నా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనుకుంటాం. మౌనంగా ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నా అనేది అనబడుతుంటే, ఎందుకు కళ్ళు మూసుకుంటా? బైబిల్ ఎక్కడ కళ్ళు మూసుకుని ఉందా? ఇట్ ఈస్ ఫర్ అ ఫోకస్. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? పిచ్చోడు నోరు తెచ్చుకో అంటాడు, ఎవరు మాట్లాడుతున్నాడు? ఏ అర్థం కాదు. కానీ వన్స్ మెచ్యూరిటీలో నీకు ఫోకస్ అధికమైన తర్వాత నువ్వు కళ్ళు మూసుకున్నావా, కళ్ళు తెరిచావా, ఇది కాదు, ఈ చేతస్థాలు కాదు, దేవుడితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా? ఈరోజు ఒకటే అడుగుతున్నానండి, సింపుల్ బేసిక్స్. దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి, సమర్పించుకోండి. సమర్పణ కలిగిన జీవితం దేవుడు కోరుతున్నాడు. సమర్పించుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన సమయం అనే ఒకటి ఉంది, అది దాటిపోతుంది, ఎక్కడ ఆగదు. పాస్ బటన్ లేదు, ఎవరికి పాస్ బటన్ లేదు, ప్లేలో పోతూనే ఉంది. నీ సమయాన్ని నువ్వు ఎంత వేస్ట్ చేసుకుంటున్నావో అంత పోయింది నీ జీవితం. కానీ కనీసం నీకు మిగిలిన సమయాన్న దేవుని కొరకు జీవించు, బ్రతుకు, దేవుని చిత్తంలో జీవించు. కనీసం నీ జీవితంలో ఏదైనా ఫలిస్తాను ఉంటుంది. ఇక్కడ ఉన్న యవనస్తులు కంటున్నా, మీకు మించిన ధన్యత ఇంకెవరికి లేదు. మీకు మించిన ధన్యత ఎవరికి లేదు. The way you submit yourself to God and be led by His presence, ultimate. ఈ లోకం ఇంకా చూడాలండి, దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో ఈ లోకం ఇంకా చూడనే ఉంది. The world has never seen enough.
బట్ దెన్ నీ లైఫ్లో డూ యూ హ్యావ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్ టువర్డ్స్ గాడ్? ఎక్కడ దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? కెన్ వి ప్రే? ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ముందు తగ్గించుకుంటూ ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ అహం, నీ గర్వం, నీ స్వార్థం, నువ్వు ఎలాగ ఉన్నావు, నువ్వు ఏంటి అనేదంతా పక్కోడికి ఎట్లా కనబడుతున్నావు, ఇవన్నీ మర్చిపోయి మొదటిగా దేవుని దగ్గరకు వచ్చి తండ్రికి వందనాలు చెప్పు. యేసుప్రభు నేర్పించాడు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక. మహిమపరచు, ఆయనను మహిమపరచు, ఆయనను మహిమపరచు, ఆ తండ్రిని మహిమపరచు. ఎల్ ఎలియోన్, అన్ని నామం కన్నా పైనామం నీదయ్యా. ఘనమైన దేవుడు నీవయ్యా. అయ్యా, గంభీరమా ఆర్భాట ధ్వనిల్లో దివసించే దేవుడు నీవయ్యా. కోట్లాది దూతల స్తుతి ఆరాధన మధ్యలో ఉండే దేవుడు అయ్యా. నువ్వు పరిశుద్ధుడు అయ్యా. నువ్వు, నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. అవును, యేసు రక్తంలో కడగబడిన నేను నీ సొంతుని. ఇదిగో నీ ప్రియ కుమారుడు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నాకు నీ సహాయం కావాలయ్యా. నాకు నీ విడుదల కావాలయ్యా. నాకు నీ జయం కావాలయ్యా. నాకు నీ తోడు కావాలయ్యా. ప్రార్థన చేయి. ఈరోజు అన్న ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయి. దేవుడు గర్భాన్ని తెరుస్తున్నాడు. నీ జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మూయబడిన స్థితిని మారుస్తున్నాడు నీ జీవితంలో. ఏలియాలాగా రోషంతో ప్రార్థన చేయి. దేవుడు తన అగ్నిని కురిపిస్తాడు, తన అద్భుతాన్ని జరిగిస్తాడు నీ జీవితంలో. ప్రార్థన చేయి. మనుషులు నేరాలు మోపుతున్నారా? అన్యాయంగా కుట్రలు పడుతున్నారా? దానియేలులాగా ప్రార్థన చేయి. దానియేలులాగా ప్రార్థన చేయి. సింహాల నోరులు మూయించే దేవుడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్తలదని చెప్పిన దేవుడు అండి. అడుగు, దేవా నా జీవితంలో కార్యం జరిగించాయా, నా జీవితంలో సహాయాన్ని అనుగ్రహించాయా, నా జీవితంలో విడుదల అనుగ్రహించాయా, నా జీవితంలో స్వతంత్రాన్ని అనుగ్రహించాయా. ప్రార్థన చేయి. డోంట్ స్టాప్, డోంట్ స్టాప్, డోంట్ స్టాప్, డోంట్ స్టాప్. మైండ్లో స్థిమితం లేని పరిస్థితులు ఉన్నావా? పరిస్థితులు లేని కలవరపరుస్తూ స్థిమితం లేని పరిస్థితులు ఉన్నావా? రా, యేసే దగ్గరికి రా. ఆయన భుజాల మీద ఆడుకో. ఆయన నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు. ఆయన నీకు నెమ్మదిని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పక్షాన కార్యములు జరిగిస్తున్నాడు. నీ కొరకు తలుపులు తెరుస్తున్నాడు దేవుడు. నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. రాయని దగ్గర ఆదుకో. కలవరపడద్దు. చెప్పు, యేసయ్యా నేను నీ దగ్గరగా వస్తున్నాను. నన్ను హత్తుకో ప్రభా, నన్ను ఆదుకో ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా. అయ్యా, కృంగిన స్థితిలోని నన్ను లేవనెత్తు ప్రభా. గాయపరచబడిన హృదయాన్ని స్వస్థపరచు, బాగు చేయి. ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగానే గాయపరచబడిన హృదయాన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. చెదిరిన జీవితాలను బాగు చేస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అడుగు, దేవా నా హృదయాన్ని నూతన పరిచయ్యా. రెన్యూ మీ లార్డ్, రెన్యూ మీ లార్డ్, రెన్యూ మీ లార్డ్. పరిశుద్ధుడా, ఇదిగోనయ్యా ప్రతి హృదయాన్ని చూడయ్యా. ఏం అర్థం కాని స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. అసలు జీవితం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. అయ్యా, అపవాది మోసపరుస్తూ భ్రమపరుస్తూ నీ త్రోవ నుండి బయటికి తీసుకెళ్ళి తప్పిపోయిన గొర్రెలుగా తప్పిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. చూడయ్యా, ఇదిగో మా కాపరి నీవేసయ్యా. నీ గొర్రెల్ని ప్రేమించి నీ గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడివయ్యా. నువ్వు, నీకు ఇలాంటి ప్రేమ ఎక్కడుందయ్యా? ఇదిగోనయ్యా, నీ రక్తము మా కొరకు చిందించిన దేవుడివయ్యా. నీవు వధించబడిన గొర్రె పిల్లవయ్యా. నువ్వు యోగ్యుడు ప్రభువా. మమ్మల్ని రక్షిస్తానికి, మమ్మల్ని విడిపిస్తానికి, మా జీవితంలో సమస్తము మేలు జరిగిస్తానికి నువ్వు యోగ్యుడు అయ్యా. నమ్ముతున్నామయ్యా. ఈరోజు ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి, ఏ మూల ఎక్కడ ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవా, ఈ స్వరము వినబడుతూ దేవా నాకు సహాయము చేయని అడుగుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే నీ ఆత్మ ద్వారా మొట్టమొదటిగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ఇక్కడయ్యా, లేవనెత్తయ్యా, బలపరచు బ్రహ్మా, సహాయం చేయ్యా. ఏది జరిగినా కూడా నీలో ధైర్యం ఉండాలి ప్రభా. మానవ గర్వంలో ఉండవద్దు ప్రభా. ఇంక గర్విష్ఠులంతా అసహ్యం కదా ప్రభా. ఇదిగో
ఇదిగోనే క్షమించు, మీ గర్వంతో మాట్లాడిన మాటలు, చేసిన కార్యాలు, చేసిన నిర్లక్ష్యతని క్షమించు ప్రభువా. ఇదిగో నీ పాదం దగ్గరకు వస్తాం, మాకు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తూ మేము అడిగేది అదే, మాకు నువ్వు కావాలి, నువ్వు మమ్మల్ని నడిపించవా, నువ్వు మాకు సహాయం చేయవా, మమ్మల్ని నింపవా, మమ్మల్ని భద్రపరచవా, మమ్మల్ని బలపరచవా. ఇదిగో అడుగుతున్నావయ్యా. నీ దగ్గర తగ్గించుకు వచ్చిన వారిని ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదు, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు ఎడబాపే దేవుడు కాదు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా. నీ ప్రేమ ఎక్కడ మాలో చులకన వద్దు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. మా జీవితాలు అంతవరకు నీకు నమ్మకం ఉండాలి. మా జీవితంలో నువ్వు ఇంతవరకు మమ్మల్ని సృష్టించవు, సృష్టికర్తని మహిమపరిచినట్లుగా మా జీవితంలో ఉండాలయ్యా. నీ రాయబారులుగా మేము బ్రతకాలి ప్రభువా. నీ గుణాతిశయాలను కనపరచువారుగా, వివరించేవారుగా మేము ఉండాలి ప్రభువా. నీ మహిమతో మా జీవితం ఉండాలయ్యా. ఇక్కడ నీ బిడ్డల జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయో నువ్వు ఎరుగున్న దేవుడు. కానీ ఇదిగో నీ వాక్కు ప్రకటించుండగా, నీ బిడ్డలు నీ చేతుల్లో సమర్పించుండగానే, నీ చేతుల్లో సమర్పించుకున్న వారి జీవితంలో ప్రతి విషయంలో నజరేయుడైన యేసు నామములో జయం అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. విడుదల అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. సమాధానం అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఫలించెదరు గాక అని ప్రకటిస్తున్నాను. దేవా ఇదిగో ప్రభా, ఏ భయం, ఏ మనసుని ఏల్తానికి వీల్లేదు, ఏ చింత, ఏ హృదయాన్ని ఏల్తానికి వీల్లేదు. చేతకాని స్థితుల్లో ఎవరు మిగిలిపోతానికి వీల్లేదు ప్రభా. ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి జీవితం స్థిరపరచబడాలి. ఇదిగో ప్రభా, సమర్పించుకున్న ప్రతి ఒక్కరిలో నీ పునరుత్థానపు శక్తి పనిచేయాలని పెట్టుకుంటానయ్యా. ఈరోజు ప్రభా ఇక్కడ ఈ ఆలయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఈ రీతిగా చేరతానికి నువ్వు ఈ ధన్యతను ఇచ్చావు. ఈ అంచెతనాల్లో ప్రభా ఒకరినొకరు బలపరుచున్న వారిగా, ప్రోత్సాహపరుచున్న వారిగా, నీ రాకడ సువార్త కొరకు, నీ రక్షణ సువార్త కొరకు నీవు మా కొరకు చేసిన కార్యం, నువ్వు రానున్న రాజు అనేది తెలియజేస్తూ సిద్ధపడి మెలుగు ఉండే సంఘంగా మమ్మల్ని నీ అంచెతనాల్లో క్రీస్తు కొరకు అలంకరించబడిన, సిద్ధపడిన సంఘంగా, రక్షించబడిన ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటూ ప్రభా, మరణాత నీ సమయంలో నువ్వు వస్తున్నావు, నువ్వు త్వరగా రాయా. నువ్వు వచ్చేటప్పుడు మాత్రం మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. నీకు లెక్క చెప్పేవారుగా, లెక్కప్ప చెప్పేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.